హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ స్పెషల్ ప్రోగ్రామ్ మై పర్సనల్ డైరీ. సో ఇవాంటి ఎపిసోడ్లో ఎవరు ఏంటి అని ఆలోచిస్తున్నారా? సో ఎవరు అని అంటే జననాయకుడు ఆయన. సో రాజేంద్ర నగర్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి బీజేపీకి సంబంధించినటువంటి సీనియర్ లీడర్ బుక్కా వేణుగోపాల్ ఆయన ఈరోజు మనతో పాటు ఉన్నారు. సో ఎస్పెషల్లీ ఈరోజు స్పెషల్ డే అయింది, ఈరోజు ఆయన బర్త్డే. సో ఇది మీ పుట్టిన ఊరు. చిన్నప్పటికి ఇప్పటికి ఏమన్నా చేంజెస్ ఉన్నాయంటారా? చిన్నప్పటికి ఇప్పటికి విలేజ్ చాలా మారింది. మీ బర్త్డే సందర్భంగా మీ సొంత ఊర్లో ఎటువంటి సౌకర్యాలు కావాలని తెలుసుకుని మీరు చేయడం చాలా హ్యాపీగా ఉందండి. రాజేంద్ర నగర్ కాన్స్టిట్యుయెన్సీకి మీరు పోటీ చేయబోతున్నారు అనేది కూడా మాకు విషయం తెలిసింది. రాజేంద్ర నగర్ కాన్స్టిట్యున్సీ వచ్చేప్పటికి కాబట్టి అన్ని రాజకీయంగా ఒక కాన్స్టిట్యున్సీలో సో ఆయన బర్త్డేతో జనాలతో సెలబ్రేట్ చేసుకుంటూ మనతో కూడా కొంచెం టైం స్పెండ్ చేశారు. ముందుగా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు అండి మీకు. సో ఇలాంటి సంవత్సరాలు ఇంకా మీరు చాలా జరుపుకోవాలి. సో రాబోయే రోజుల్లో మేము ఎవ్రీ ఇయర్ వస్తాము మీ సెలబ్రేషన్స్కి తప్పకుండా. సో అండ్ ఫస్ట్ అండి, జనరలీ పొలిటీషియన్స్ అనగానే బర్త్డేకి జనాలతోనే గడుపుకుంటారు, ఎందుకంటే మీరు ఉండేది జనాల్లోనే కాబట్టి. అంటే మీకంటూ ఫ్యామిలీ టైం అనేది అసలు ఉంటుందా? పాపం సెలబ్రేట్ చేసుకోండి అంటే మీ కుటుంబ సభ్యులతో సెలబ్రేట్ చేసుకుంటారా మీ బర్త్డేని? తప్పకుండా. ముందుగా మీ సిటీ విజన్ ఛానల్కి నమస్కారాలు. అయితే పబ్లిక్లో ఉంటాం కాబట్టి మీరు అందరూ పబ్లిక్లోనే ఇట్లా జనాల మధ్యలోనే ఉంటాం అని అనుకుంటారు. జనాల మధ్యలో ఉండే టైం జనాలకి ఇస్తాం. ఫ్యామిలీతో ఈరోజు బర్త్డే అంటే నిన్న నైట్లోనే మా ఇంట్లో బర్త్డే చేశాం. ఓకే, వాళ్ళు కేక్ కట్ చేయడం, మా పిల్లలంతా మాతోటి ఉండడం, మళ్ళీ ఈరోజు ఈవినింగ్ ఇంటికి వెళ్ళినాక కూడా వాళ్ళతోటే ఉంటాం. అంటే ఈ డే టైంలో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇక్కడ అందరు అభిమానులు ఎవరైతే ఫ్రెండ్స్ ఉంటారో వాళ్ళు అంటే వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళంతలో వాళ్ళు కలవడానికి వస్తారు కాబట్టి అక్కడ ఇంటి దగ్గర ఎక్కడైతే ప్లేస్ సరిపోదు అని ఇక్కడికి రావడం జరిగింది. పోయినసారి ఇంతకుముందు అంతా మా ఇంటి దగ్గరనే వచ్చేది. అక్కడ కార్ పార్కింగ్ కానీ తినడానికి కానీ వచ్చిన వాళ్ళు కలవడానికి కానీ చాలా ఇబ్బందిగా ఉండే. అందుకే ఇక్కడ ఈ ఖాళీ ప్లేస్ లో ఉంటే బాగుంటుందని ఇక్కడ ఈ రోజు ఇక్కడ పెట్టుకున్నాం. అదే ఒకరిద్దరు అంటే మీరు సౌకర్యాలు కల్పించగలుగుతారు, కానీ ఇక్కడ వందల మంది వస్తున్నారు కాబట్టి ఇంపాసిబుల్ ఇంట్లో చేయడానికి. సో బర్త్డే అనగానే అందరికీ కూడా ఒక చిన్నతనమే గుర్తు వస్తుంటుంది. చిన్నప్పుడు మేము ఇలా చేసాం, చిన్నప్పుడు అలా చేసాం, పుట్టినరోజు రోజున. అంటే మీ చిన్నప్పుడు మీరు ఏం చేశారు పుట్టినరోజు అప్పుడు? మా చిన్నప్పుడు ఇట్లాంటి బర్త్డేలు అప్పుడు లేవు. మా ఇంట్లో ఎక్కువ కృష్ణుని పూజిస్తాం మేము. నేను మా ఇంట్లో అష్టమ సంతానాన్ని, నాకు అందుకే వేణుగోపాల్ అని పేరు పెట్టారు. అయితే బర్త్డే అప్పుడు కృష్ణుని దగ్గరనే పూజ చేయించి దీపం ముట్టించి అక్కడనే ప్రసాదము అటువంటి స్వీట్స్ ఏమైనా తయారు చేసి అట్లా ఇచ్చేది. అనవాయితీగా ఇప్పుడు మా ఇంట్లో ఎవరి బర్త్డే ఉన్నా ఇంట్లోనే పూజ చేసి ఒక దీపం ముట్టించేసి స్వీట్ చేసి ఇస్తాము. అదేవిధంగా చిన్నప్పుడు కూడా మా ఇంట్లో ఎప్పుడైనా బర్త్డే సెలబ్రేషన్స్ వస్తే ఇదే విధంగా చేసుకుంటాము. అందుకే ఈరోజు కూడా నేను ఇక్కడ బర్త్డే అంటే ఎవరిని కేకులు తేవద్దని చెప్పిన. ఎందుకంటే అది ఆ కేకులు అనేది ఇప్పుడు మన ఏజ్లో కేకులు తినే టైం కాదు. వాళ్ళు తీసుకొచ్చి అందరి వాళ్ళు తినడం మనం తినడం ఆ రోజంతా హెల్త్ అంతా అది కావడం వల్ల ఈ రోజు అందరికి మెసేజ్ చెప్పినా నేను, ఎవరు కేకులు తీసుకురావద్దు, శాలువాలు కూడా తేకండి, అభిమానానికి వచ్చి భోజనం చేసి వెళ్ళండి అని చెప్పిన. కానీ మీరు ఎంత వద్దన్నా వాళ్ళ అభిమానాన్ని చూపించుకోవడానికి తప్పదు కదా అవన్నీ కూడా ఉన్నారు. ఈ రోజు అయితే కేకులు చాలా తగ్గినాయి. 100 కేకులు వచ్చేసి వేస్ట్గా అయిపోయేది. ఇక వచ్చిన వాళ్ళని కూడా ఎందుకు ఇబ్బంది పెట్టాలని వచ్చేసి కలిసి వెళ్ళండి భోజనం చేసుకోండి అని చెప్తాను. ఓకే, అంటే మీ బాల్యం అంతా కూడా ఇక్కడే జరిగిందా? నేను చిన్నప్పటి నుంచి ఇదే ఊర్లో నరకుడల్నే పుట్టి పెరిగింది.
8th వరకు ఇక్కడే చదువుకున్నా, 7th వరకు నరకుడ స్కూల్లో చదువుకున్నా, 8th క్లాస్ ఇక్కడ శంషాబాద్ స్కూల్లో చదువుకున్నా. ఆ ఏజ్లో ఉన్నప్పుడు మా ఫాదర్ చనిపోయిండే. అప్పుడు మా సిస్టర్ ఇబ్రాహీంపట్నంలో ఉంటుంది, మా బావగారు అక్కడ తీసుకెళ్ళిండు. 9th 10th అక్కడ చదువుకున్నాం, ఇబ్రాహీంపట్నం పక్కన షేర్గూడ అనే స్కూల్లో. అక్కడ 10th పాస్ అయిన తర్వాత వచ్చి ఇంటర్ ఇక్కడే శంషాబాద్లో చేసిన. ఆ ఇంటర్ చేసుకుంటూ ఈ పొలిటికల్లకు, బిజినెస్లకు, అగ్రికల్చర్లకు ఆ ఏజ్లో ఎంట్రీ కావడం జరిగింది. ఈ ఆ ఇంటర్ వరకు నా అభ్యాసం అయిపోయింది. ఓకే, ఇంకా తర్వాత ఫ్యామిలీ రీత్యా ఇంకా బిజినెస్ లోకి దిగిపోయారు. మాకు ఆల్రెడీ కుంకుమ బిజినెస్ ఉంది, ఇండియాలోనే టాప్ ప్రోడక్ట్. అది భారతీయత అంటేనే ఉట్టిపడేది బొట్టు. అవును, ఆ బొట్టు కుంకుమ తయారు చేసే భాగ్యం మాకు కలిగింది. మేము ఆ పసుపుతో తయారైనటువంటి కుంకుమని ప్రొడక్ట్ చేస్తాము. కొన్ని వందల వేల సంవత్సరాలుగా మా ఫ్యామిలీ చేస్తారు. ఆ కుంకుమ, పసుపు, గులాలు, బుక్క అని ఇట్లా ఉంటాయి అన్నమాట. అట్లనే మా ఇంటి పేరు బుక్క అని వచ్చింది. మరి వేణుగోపాల్ గారు, మీ బాల్యంలో మీరు మీ ఫ్రెండ్స్తో కలిసి చేసినటువంటి పని మీకు బాగా గుర్తుండిపోయేది ఏదైనా ఉందా? అంటే ఇప్పుడు 91లో ఏదైతే రామజన్మభూమి కరసేవ ఈ గొడవలు జరుగుతున్నాయో, ఆ శిలాన్యాస అని ఇటుకే పూజ ఊరూరా చేసినాం అప్పుడు. అయితే అక్కడ నుంచి అయోధ్య నుంచి వచ్చినటువంటి జ్యోతి ప్రజ్వల, ఆ జ్యోతిని తీసుకొని ఊరంతా తిరిగి ఒక ఇటుకను ఇక్కడ నుంచి అయోధ్యకు పంపించినాం. ఆ టైంలో మా యూత్ అంతా ఒక ర్యాలీలో వచ్చి, మా ఊర్లోనే రామాలయం ఉంది పెద్దది, అక్కడ అమ్మపల్లి టెంపుల్ అని చాలా పెద్దది, తెలంగాణలోనే చాలా పెద్ద టెంపుల్ అది. ఆ టెంపుల్ అప్పటికి పూజలు లేకుండా, పంతులు లేకుండా పాడుపడిపోయింది. అంటే డైలీ ధూపదీప నైవేద్యాలు ఏవి లేవు. ఆ టైంలో మేము అక్కడికి పోయినప్పుడు మాకు ఒక ఆలోచన వచ్చింది, మనం రాముని కోసం, అయోధ్య రాముని కోసం మనం ఇదంతా ప్రోగ్రామ్ చేస్తున్నాం కదా, మన ఊర్లో ఉన్న గుడిని కూడా మనం సరిపెట్టుకుందాం అని చెప్పి అక్కడ ఉన్న 60-70 మంది యూత్ అందరం కలిసి అక్కడ ఉన్న గడ్డి అదంతా చేసి, ఆ మట్టి అంతా తీసేసి, ఆ గుడి గాలి గోపురం 8-9 అంతస్తులో పైకి ఎక్కి, ఆ పైనుంచి ఏమేమి ఉందో అంతా నీట్గా చేసి, అప్పుడు ఒక పంతులను అపాయింట్మెంట్ చేసుకొని పూజలు స్టార్ట్ చేయడం జరిగింది. ఇది నా లైఫ్లో మేము యూత్ ఫ్రెండ్స్ కలిసి చేసిన ఒక మంచి విజయంగా అనుకుంటాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ గుడి బ్రహ్మాండంగా పూజలు అవుతున్నాయి. ఇప్పుడు అది ఎన్నో సినిమాలు అక్కడ షూటింగ్ చేసి, ఆ మధ్యలో షూటింగ్లలో కూడా ఆ పవిత్రత అనేది కోల్పోయేటట్టుగా షూటింగ్లు చేస్తున్నారు. అక్కడ చేస్తే ఆ షూటింగ్లు కూడా మేమే బ్యాన్ చేయించినాం. పూర్వలందరం కలిసి, మా యూత్ అంతా అప్పటి ఉన్న వాళ్ళందరం కలిసి ఇక్కడ షూటింగ్లు చేయొద్దు అని చెప్పి చేసేస్తే, మళ్ళీ గుడికి ఇన్కమ్ లేదు, షూటింగ్లోనే ఇన్కమ్ ఉంది అంటే, ఇప్పుడు మ్యారేజ్ షూట్ ఉంటాయి కదా ఫొటోస్, దానికి ఒకటి అలవాట్ చేసినాము. డైలీ ఒక 20-30 మంది షూటింగ్ డైలీ వస్తారు అక్కడికి. ఆ మ్యారేజ్ ఫొటోస్ షూట్ బాగా అవుతుంది. డైలీ ఒక్కొక్కరికి 3,000 రూపాయలు ఇస్తారు. అంటే ఇంచుమించు 50-60 లక్షల రూపాయలు డైలీ ఇన్కమ్ ఉంది అక్కడ. అంటే ఫిలిం షూటింగ్ కంటే ఈ షూటింగ్లో గుడి బాగా లాభము అవుతుంది. ఆ గుడి దగ్గర రామాలయం పెద్ద టెంపుల్, అది కోదండ రామాలయం. అక్కడ ఆంజనేయుడు ఉండడు. అయితే కోదండ రామాలయం అంటే ఆంజనేయుడు కలవక ముందు, సీతను రావణాసురుడు ఎత్తుకెళ్ళక ముందు ఆయన కోదండ రాముడు అంటారు. సీత, రాముడు, లక్ష్మణుడు ముగ్గురే ఉంటారు. వీళ్ళు ఎక్కడెక్కడైతే అయోధ్య నుంచి అడవులలోకి వచ్చిండ్రో, వాళ్ళు ఎక్కడెక్కడైతే ఆగినరో అక్కడ ఈ అయోధ్య ఈ కోదండ రామాలయాలు కడతారు. అట్లా మా ఊర్లో కట్టిరంటే ఆయన ఎక్కడి నుంచి వెళ్ళిండు అనేది దానికి గుర్తింపు. అయితే నేను చిన్నప్పటి నుంచి ఆ గుడికి పోయినప్పుడల్లా ఇక్కడ ఆంజనేయుడు లేడు అనేది ఒకటి బాగా నాకు డిస్టర్బ్ అనిపిస్తుండే. అయితే నేను ఆంజనేయుని విగ్రహం ఒకటి కట్టేయాలనుకుని ఈ మధ్యనే ఒక 4 years బ్యాక్ అక్కడికి వెళ్ళి అడిగితే వాళ్ళు చెప్పారు కోదండ రామాలయం కాబట్టి ఇక్కడ ఆంజనేయుడు ఉండడు, ఈ పక్కన ఉండొచ్చు. అంటే ఇప్పుడు ఆ గుడికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో హనుమంతుని విగ్రహం నా కళ ఉండే, అది నేనే ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయించిన. తర్వాత గుడి ఒక్కరే చేయొద్దు, అందరు పార్టిసిపేషన్ ఉండాలంటే మళ్ళీ మా యూత్, మా నాయకులను అందరినీ పిలిచి చెప్తే తలా ఇంత వేసి దాన్ని గ్రాండ్గా ముందునే ఓపెన్ చేసినాం. అక్కడ కూడా డైలీ 100 మంది సెల్ఫీలు దిగుతూ ఉంటారు. ఆ గుడికి ఒక కళ వచ్చేసింది అంతే. నేను చిన్నప్పటి నుంచి మా ఊరికి మీద ఉన్న శ్రద్ధ, ఊర్లో మా ఫ్రెండ్స్ తోటి ఉన్నటువంటి అవన్నీ, ఇటువంటి విజయాలన్నీ చేసుకుంటూ వచ్చినాం.
ఓకే. సో మరి మీ చిన్ననాటి ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇప్పటికీ కలుస్తూ ఉంటారా? ఇప్పటికీ ఉన్నారు. ఇప్పుడు వచ్చారు కదా, ఇప్పుడే వాళ్ళు పాపని తీసుకొని వచ్చి కూడా కలిసిండు కదా, ఒక్కరు కూడా దూరం లేరు. నేను చిన్నప్పటి నుంచి 1వ తరగతి నుంచి చదివినటువంటి ఫ్రెండ్స్ ఇప్పటి నుంచి కూడా ఇప్పటికీ నా ఎంబడి ఉన్నారు. ఇప్పటికీ మీ వెంటే ఎప్పుడు కలుస్తూ ఉంటారు? అందరు లైవ్ లో ఉన్నారు. ఇంకెవరికి ఏం కాదు, దేవుని దగ్గర అందరూ మంచిగా ఉన్నాం. అందరు ఇక్కడ వివిధ దాంట్లలో సెటిల్ అయిపోయారు. వాళ్ళ పిల్లలు వాళ్ళంతా కూడా పెరిగి వాళ్ళ పిల్లలు కూడా వస్తూ ఉంటారు, కలుస్తూ ఉంటారు. అందరూ మంచిగా ఫ్రెండ్షిప్ అంతా బాగానే ఉంటుంది. ఓకే. ఇప్పుడు వచ్చి మీ చిన్ననాటి ఫ్రెండ్స్ అందరూ ఇప్పుడు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయిపోయారు అనమాట కంప్లీట్ గా. అయితే సో మీ ద్వారా మాకు ఒక కొత్త విషయం తెలిసింది. ఇన్నాళ్ళు కోదండ రామాలయం అంటే ఓన్లీ అంటే ఆయనకు ఒక పేరు అన్నట్టు అనుకున్నాం, బట్ హనుమంతుడిని కలవక ముందు ఆయనకు ఆ పేరు అనేది నాకు ఇప్పుడు తెలిసింది. కొత్త విషయం రాముడు గురించి తెలుసుకోవడం అనేది చాలా హ్యాపీగా ఉందండి. అని మీ బర్త్డే రోజు మీ ద్వారా ఇంకా హ్యాపీగా ఉంది. అండ్ ఇందాకలా అన్నారు కదా కుంకుమ బిజినెస్ మేము స్టార్ట్ చేసాము అని, అంటే ఈ కుంకుమ బిజినెస్ అనేది మీ ఫ్యామిలీ బిజినెస్ ఎప్పటి నుంచి ఉంది ఇది? అసలు అంటే అది తరతరాలుగా ఉంది. అది ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందో మాకు ఎవరికి తెలియదు. ఇక మా 4 ఫాదర్స్ అందరూ అదే బిజినెస్ లో ఉన్నారు. ఇక అది ప్యూర్లీ ఇక అంతకు మించిన కుంకుమ దేశంలో లేదు. ఓకే. మేము తయారు చేసేది అంత బ్రాండెడ్, అంటే పసుపుతో తయారు చేస్తాం. ప్యూర్లీ బొట్టు కోసమే యూజ్ చేస్తారు, పూజల కోసమే యూజ్ చేస్తారు. అదర్ వేరే వీటికి యూజ్ చేయరు. ఇది ఆ బిజినెస్ మాకు ఇక మా 4 ఫాదర్స్ ఇచ్చిన బిజినెస్ అది. ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్నారా? కంటిన్యూ. సో అది కూడా మీరే చూసుకుంటున్నారు కంప్లీట్? లేదు, మా పిల్లలు మా సిస్టర్ వాళ్ళు చూసుకుంటున్నారు. నేను ఈ రియల్ ఎస్టేట్లో పొలిటికల్గా బిజీ అయ్యి, మా సిస్టర్ వాళ్ళు, మా అల్లుడు, మా కోడళ్ళు వీళ్ళు చూస్తారు. కామాక్షి కుంకుమ అని ఒక బ్రాండ్ పెట్టి, దానికి ఇప్పటిదాకా బ్రాండ్ లేకుండే, ఓన్లీ శంషాబాద్ కుంకుమ అని చెప్పేది. అది ఇక్కడ కానీ గుజరాత్లో కానీ బాంబేలో కానీ ఎటు పోయినా శంషాబాద్ కుంకుమ అంటే అది మాదే అన్నారు. అంటే ఆ శంషాబాద్ ఎందుకని మేము కామాక్షి అని పెట్టినాము, బ్రాండ్ కామాక్షి కుంకుమ అని పెట్టినాము. ఈ గోపురం కుంకుమ వీళ్ళందరూ కూడా మా కస్టమర్లు వాళ్ళు, వాళ్ళకే మేము బాస్లు. అంటే వాళ్ళ లెవెల్ వెళ్ళిపోయారు. అంటే మేము అక్కడ అంత టైం ఇవ్వలేదు. కాకపోతే మాకు ఏంటంటే గ్రేట్గా ఫీల్ అవుతాం. మన భారతదేశానికి గుర్తుంపే బొట్టు. అవును, ఆ బొట్టు తయారు చేసేది మన ఇంట్లో ఉండడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. అవును. సో అది అందరికీ అవకాశం రాదు. సో అది మీకు వచ్చింది. అది ఇప్పటికీ మీరు తరతరాలుగా దాన్ని కంటిన్యూ చేస్తున్నారంటే చాలా హ్యాపీగా ఉంది వినడానికి. సో అండ్ ఇంతకు ముందు అన్నారు ఆధ్యాత్మికంగా నాకు చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి అనేసి అని. సో మరి రాజేంద్ర నగర్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఆధ్యాత్మికంగా ఎటువంటి అభివృద్ధి తీసుకురావాలని మీకు ఆలోచనలు ఉన్నాయి? అంటే ఇప్పుడు ఏదో కానీ మన భారతీయ సంస్కృతి దీన్ని పటిలంగా ఉంచితేనే దేశం పటిష్టంగా ఉంటుంది. మరి దీనికి మనము ఈ వెస్ట్రన్ కల్చర్కు పోయి మన ఉనికిని మనం పోగొట్టుకోకుండా ఉండాలంటే మనము వచ్చే తరాలకు వాళ్ళందరినీ కూడా మనము వాళ్ళకి ఇప్పటి నుంచే గైడెన్స్ చేయాలి, వాళ్ళకు ఒక పద్ధతిగా తీసుకోవాలి అనేది గాఢంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనకు గుడి అనేది పవర్ పాయింట్. అది గుడికి టెంపుల్కి మనం చిన్నప్పటి నుంచి ఒక పాపని కానీ బాబుని కానీ చిన్నప్పటి నుంచి గుడికి తీసుకుపోవడం, మనం వెళ్తాం గుడికి, వాళ్ళని తీసుకెళ్తూ ఉంటాం. వాళ్ళు తీసుకుపోతూ మనం పోకుండా వాళ్ళు పోతుంటారు. ఎందుకంటే వాళ్ళకి హ్యాబిట్ అయిపోతుంది. ఆ గుడికి పోకపోతే వాళ్ళకు ఏదో పోలేదు అనిపిస్తుంది. ఆ గుడికి పోవడం వల్ల వాళ్ళకి ఆ కల్చర్ తెలుస్తుంది, ఆ మర్యాద ఉంటుంది, ఆ పద్ధతి ఉంటుంది, పెద్ద చిన్న మర్యాద ఉంటుంది. అక్కడికి పోలేదు అనుకో, అది ఆ కల్చర్ మనం నేర్పేయలేదు అనుకో, వాళ్ళు దేవుడు ఏంది గుడి ఏంది అంటారు ఆటోమేటిక్గా. అందుకే దాన్ని ఆధ్యాత్మిక అనేది మన పెద్దలు ఊరికేం పెట్టలేదు. ప్రతిదీ కూడా సైంటిఫిక్గా చాలా అర్థాలు ఉన్నాయి. ఎంతో మేధావులు, ఎంతో మహానుభావులు ఇవన్నీ మనకు చేసి పెట్టారు. ఇవన్నిటిని మనం లోతుగా పోతే చాలా విషయాలు తెలుస్తాయి. దానివల్ల మనకు ప్రయోజనం ఉంటుంది కానీ నష్టం ఉండదు. అట్లా ఆధ్యాత్మికంగా కొద్దిగా ఫస్ట్ నుంచి కూడా భక్తి ఎక్కువనే, పూజలు కూడా ఎక్కువనే చేస్తూ ఉంటాం. మా ఇంట్లో కూడా పూజలు చేస్తూ ఉంటాం. మేము రెగ్యులర్గా అక్కడెక్కడ దేవుళ్ళకి అక్కడిక్కడ ఎక్కువ వెళ్తాం. అంటే మీ ఫ్యామిలీ గురించి చెప్పండి ఒకసారి. అసలు మీ వైఫ్ ఏం చేస్తూ ఉంటారు, పిల్లలు? మా వైఫ్ హౌస్ వైఫ్. మా పెద్ద పాప ఇంజనీరింగ్ చేస్తుంది, 3rd ఇయర్ నారాయణమ్మలో. మా 2వ పాప మెడిసిన్ చేస్తుంది కామినీలో. మా 3వ పాప ఇంటర్ చేస్తుంది ఇక్కడ మన దిశున్నారు ఆకాష్లో. మా 4వ పాప ఎస్ఎస్సి. 4 పాపలే నాకు. ఓకే, లక్ష్మీలు ఇంకేంటండి. అందులో కూడా ఒకటి ఉంది. అందరు
పాపలు అనే వరకు బ్రేక్ చేస్తూ ఉంటారు. నేను అట్లా మా వాళ్ళని ఒప్పుకోలేదు. వాళ్ళ అదృష్టం అని చెప్పి ఆ నలుగురు కూడా మేము హ్యాపీగా ఉంటాం. నాకు 2 బ్రదర్స్ ఉన్నారు. 2 బ్రదర్స్ కూడా చనిపోవడం జరిగింది. వాళ్ళ పిల్లలు మా పెద్ద అన్నకి 2 కొడుకులు, 1 పాప. మా రెండో అన్నకి 2 కొడుకులు, 1 పాప. వాళ్ళ 6గురిది కూడా నేనే మ్యారేజ్ చేసిన. అంతా ఉమ్మడి కుటుంబం, ఒకతానే ఉంటాం. వాళ్ళే మా సన్స్, ఆ అన్న కొడుకులే వాళ్ళే నా కొడుకులాగా ఉంటారు. అలాంటి ఇప్పుడు అంతా చేసేది వాళ్ళే. అదే అంటే సో మీరు మీ అన్న తమ్ముళ్ళు లేదంటే తమ్ముడు కొడుకులు అయినా కానీ సో మీ కొడుకులను ఎలా అయితే భావించారో అందుకే ఇంతమంది లవ్ ఎఫెక్షన్ అనేది మీకు దక్కింది. సో ఉమ్మడి కుటుంబం మీ ఇంట్లోనే కాకుండా ఊరంతా మీదే అయ్యింది కంప్లీట్ గా. అవును మేడం. అంటే ఇక మా ఫాదర్ నేర్పిన తెలివి అది. మా ఫాదర్ కూడా అట్లేగా ఉండే. ఆయన బ్రదర్స్ మ్యారేజ్ చేయడం, బ్రదర్స్ పిల్లలు మ్యారేజ్ చేయడం, ఆయన ఆ విధంగా ఒక 10 ఊళ్ళు మెయింటైన్ చేసి చిన్నప్పుడు మర్యాద రామన్న కథలు ఏంటంటే మా ఫాదర్ గుర్తొస్తుంది. అంటే ఆ టైపు మా ఫాదర్ ఇక్కడ కూర్చొని ఎవరికి ఇబ్బంది ఉన్నా కూర్చొని వాళ్ళకు పంచాయతీలు దింపేది. వాళ్ళని కూడా పోలీస్ స్టేషన్ కానీ కోర్టులు కానీ కొనియకపోయేది. ఊళ్ళోనే పరిష్కారం చేయాలి, అందరూ మంచిగా ఉండాలని ఉండే. చిన్నప్పుడు ఆయన ఎన్నో విషయాలలో నా ముంగల్ని ఆయన చెప్తుంటే నేను చూస్తుంటే అదే అలవాటు మాకు అదే వచ్చిందని అబ్బిందని అనుకుంటున్నాను. మరి వేణుగోపాల్ గారికి మీకు స్నేహబంధం ఎప్పటి నుంచి ఏర్పడింది? సో ఎలా ఉంటారని యాజ్ ఎ ఫ్రెండ్గా? వారు ఎలాంటి వారు అంటే ప్రజల మధ్యన ఉండే వ్యక్తి, ప్రజలకి కావాల్సిన వ్యక్తి, ప్రజల కోసం ఉండే వ్యక్తి, ఎప్పుడు 24 గంటలు దానికోసం ఆలోచిస్తుంటాడు. నేను సామల వేణు, నేను మెజిషియన్, గిన్నిస్ రికార్డ్ హోల్డర్ని. నేను ఎప్పుడు కలిసినా కూడా నా మ్యాజిక్ నువ్వు స్టేబీ చేస్తూ కానీ నేను రియల్ లైఫ్లో నా పబ్లిక్ చెయ్యాలి అనే తపనతో ఆయనలో ఉంటుంది ఆల్వేస్. సో ఎప్పటికైనా కూడా మేము ఎప్పుడైనా మీటింగ్ ఉంది రా అని, లేకపోతే ఏదైనా దానికి రామని చెప్పి అనగానే అక్కడ మ్యారేజ్ ఉందని, లేకపోతే ఇంకో ఫంక్షన్ ఉందని, లేకపోతే ఇంపార్టెన్స్ ఇచ్చే వ్యక్తి ఏంటంటే దేనికంటే ఎవరైనా చనిపోయినా కూడా వర్ధంతులు ఉంటా కూడా వాటికి వెళ్ళి అంటే ఒక లీడర్గా ఉన్న క్వాలిటీస్ వీళ్ళు ఉన్నాయి. సో ఆప్యత కానీ ఆదరణ ఉండే వ్యక్తి, ప్లస్ ఎవరైనా ఆపదలు ఉన్నారంటే వాళ్ళని ఆదరించుకునే వ్యక్తి వీళ్ళు ఉంది. సో కాబట్టి వారు ప్రజల వ్యక్తి కాబట్టి, ప్రజల మధ్య ఉండే వ్యక్తి కాబట్టి ఇలాంటి లీడర్ని ఇప్పుడు ఉన్న ప్రజలు ఎన్నుకోవాలి, ప్రజలు కావాలి అని చెప్పి కోరుకుంటున్నారు. సో కాబట్టి వారి జీవితాన్ని, వారి ఉన్న సేవలని ఏదైతే ప్రజలకి అందిస్తున్నారో వారు ఎన్నటిగా అంటే ఎవరికైతే అవసరం ఉందో ఆ అవసరాన్ని వీరు తెలుసుకొని అక్కడ ఉండాలి వ్యక్తి అంటుంది. అంటే హృదయమైన వ్యక్తి కాబట్టి, ప్రజల మధ్యన ఉండాల్సిన వ్యక్తి కాబట్టి, ఫ్యూచర్లో ఒక లీడర్ కావాల్సిన క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి వారు తప్పనిసరిగా లీడర్ కావాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాం. నేను ఒక్కనే కాదు, ఈ యావత్ ప్రజలందరూ కూడా కోరుకుంటున్న వ్యక్తి బుక్క వేణుగోపాల్. పేదల కోసమే పుట్టాడు వేణుగోపాల్ అన్న, బడుగు బలహీన వర్గాల కోసమే పుట్టాడు పేదలన్న. చాలా నేర్చుకున్నారు, మీ నుంచి కూడా మేము చాలా నేర్చుకుంటున్నాం. సో మీ కార్యకర్తలు కావచ్చు, మీ శ్రేయభిలాషులు కావచ్చు, మీ అభిమానులు కావచ్చు, చాలామంది మీ దగ్గర నుంచి చాలా నేర్చుకుంటున్నారు. సో అంటే మీ ఫ్యామిలీ బిజినెస్ కింద ఈ కుంకుమ బిజినెస్ స్టార్ట్ అయింది అన్నారు కదా, అక్కడి నుంచి ఇంకో వేరే బిజినెస్కి మీరు ఏమైనా స్టార్ట్ చేశారా, అదే కంటిన్యూ చేసుకుంటూ వచ్చారా?
అంటే కుంకుమ బిజినెస్ చేస్తూ మా 2002లో మా ల్యాండ్ ఇక్కడ ఉండే అప్పుడు రియల్ ఎస్టేట్ భూమి వచ్చింది, ఎయిర్పోర్ట్ పడుతుంది అని చెప్పి అక్కడ ల్యాండ్ కొద్దిగా పర్చేజ్ సేల్ చేసి ఆ వచ్చిన డబ్బులతో రియల్ ఎస్టేట్ కూడా స్టార్ట్ చేసినాం. రియల్ ఎస్టేట్లో ల్యాండ్స్ కొనడము అమ్మడము, ఓన్లీ ల్యాండ్ ఫ్లాట్లలో జోలికి వెళ్ళలేదు. అట్లా ల్యాండ్ చాలా కొని అమ్మినాము. కొద్ది అంత ల్యాండ్స్ కూడా అక్కడక్కడ పెట్టేసుకున్నాము ఉన్నది. ఇక దానివల్ల రియల్ ఎస్టేట్లో ఈ బిజినెస్లోనేమో బ్రాండ్ కోసము అందులో పుట్టినాం కాబట్టి దాన్ని అట్లా కంటిన్యూ చేసుకుంటూ దాంట్లో బిజినెస్లో ఇన్కమ్ తక్కువ ఉన్నప్పటికీ అది కంటిన్యూ చేస్తున్నాం. రియల్ ఎస్టేట్లో అంటే మీకు తెలియదు ఏముంది, పర్వాలేదు అనిపించింది, అందుకే రియల్ ఎస్టేట్ కంటిన్యూ చేస్తున్నాము. అగ్రికల్చర్ కూడా చేస్తాం. నాకు చిన్నప్పటి నుంచి వ్యవసాయం చేసే అలవాటు ఉంది కాబట్టి అగ్రికల్చర్ కూడా అప్పుడప్పుడు ఏదైనా పంట వేసి పోయి ఉండి చేయడం. దానివల్ల పంట ఈ రోజులలో పంట వండినా కూడా అంత మనం పెట్టిన పెట్టుబడి కూడా వెళ్తలేదు, అట్లా అయిపోయింది. అయినప్పటికీ ఏదో ఒకటి పండియాలి, ప్రజలకు ఏదో ఒకటి మనము అందియాలని చెప్పి మనము పంటలు వండియకుండా కూడా ఉన్నంతా భూమి అంతా ఓన్లీ చేసుకొని పెట్టుకుంటే కూడా రేపు ధాన్యాల లోటు వస్తుంది, ప్రజలకు తిండి కూడా బ్రేక్ అయ్యే ఇబ్బంది ఉంటుంది. కాబట్టి అందరం కూడా అది ఒక డబ్బు కోసమే అని కాకుండా బాధ్యతగా మనం వ్యవసాయం చేయాలి, వ్యవసాయాన్ని కూడా ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో వ్యవసాయాన్ని కూడా చేయిస్తూ ఉంటాం. పొలం కాడికి అక్కడ వెళ్తూ ఉంటాము, రియల్ ఎస్టేట్ చేస్తూ ఉంటాము, పొలిటికల్గా అందరితోటి తిరుగుతూ ఉంటాము. ఇది కుంకుమ బిజినెస్ మాది ఇది నడుస్తుంటుంది. ఇక్కడ ఒక పెట్రోల్ పంప్ ఉంది, ఒక 2 రెంట్స్ వస్తాయి అంతే. సో బిజినెస్లు అంటే రియల్ ఎస్టేట్లకి అనుకోకుండా మీరు రావడం జరిగింది, కావాలని కాకుండా అప్పుడు సిచ్యువేషన్ అలా వచ్చింది కాబట్టి దాన్ని మీరు సద్వినియోగం చేసుకున్నారు. సో అది కాకుండా మీన్వైల్ చాలా బిజినెస్ స్టార్ట్ చేశారు. అంటే బిజినెస్ మ్యాన్గా ఉంటూ యాజ్ ఎ పొలిటీషియన్గా టర్న్ అనేది జరిగిన సందర్భం ఏంటి, ఎవరి వల్ల జరిగింది, ఎందుకు జరిగింది యాజ్ ఎ పొలిటీషియన్ అవ్వాలి అనేది? అంటే ఇప్పుడు బిజినెస్లో ఉన్న మా ఫ్యామిలీ ఫస్ట్ నుంచి కూడా పొలిటికల్ సర్వీస్ చేసిండ్రు. అంటే పదవులు కాంటెస్ట్ చేసి పదవులు పొందకపోయినా మేము చెప్పిన వాళ్ళు సర్పంచులు, ఎంపీటీసీలు ఇట్లా గెలిపించి, వార్డు మెంబర్లు గెలిపించి 4-5 ఊళ్ళల్లో కూడా మా ఫ్యామిలీ ప్రభావం ఉంటుంది. అట్లా చిన్నప్పటి నుంచి మా ఫాదర్ కానీ మా బ్రదర్స్ కానీ అందరు కూడా సొసైటీలో తిరిగారు కాబట్టి అంత పొలిటికల్గా బాగా నేమున్న ఫ్యామిలీ కాబట్టి ఇంకా మాకున్న దీన్ని చూసి కొంతమంది మీరు పొలిటికల్కి రావాలి, వస్తేనే మంచిది, మీకు ఉన్న పరిచయాలను అన్నీ ఎందుకు ఎంతోమంది వస్తుంటారు అది అంటే అప్పుడు పొలిటికల్కి రావడం జరిగింది. పొలిటికల్ రావడంతో 2001లో అప్పటి నా మ్యారేజ్ కూడా కాలేదు. అప్పుడు ఊరంతా కలిసి ఎంపీటీసీ ఎలక్షన్స్ వస్తే ఇనానమస్గా నాకు అవకాశం ఇచ్చింది. ఇండిపెండెంట్ అండ్ ఇనానమస్, ఏ పార్టీ సంబంధం లేకుండా ఇండిపెండెంట్గా పోటీ చేస్తే అందరూ విడ్రా చేసుకొని నన్ను ఇనానమస్గా ఎంపీటీసీ చేశారు. అక్కడ నుంచి ఎంపీటీసీగా ఎన్నో ప్రోగ్రాంలు చేసినాం. అప్పటికి 2001లో శంషాబాద్లో మండలంలోనే ఏ ఊర్లో కూడా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అంటే కూడా స్టార్ట్ చేయలేదు, అన్ని ఓపెన్ డ్రైనేజ్లు ఉండే. అప్పుడు మా ఊర్లో ట్రయల్గా నేను అండర్గ్రౌండ్ డ్రైనేజ్ స్టార్ట్ చేసినాం ఎంపీటీసీగా ఉన్నప్పుడు. తర్వాత సీసీ రోడ్లు, ప్రతి గల్లీకి సీసీ రోడ్లు వేయడము. ఇక తర్వాత ఐమాక్స్ లైట్స్, మండలంలో ఎక్కడ కూడా ఐమాక్స్ లైట్లు లేవు, మా ఊర్లో ఐమాక్స్ లైట్లు. ఇంకా స్పెషల్గా ఏంటంటే వాటర్ ఇబ్బంది ఉండే అప్పుడు, డ్రింకింగ్ వాటర్. మా దగ్గర బోరు ఉంది, వాటర్ ఉంది, కానీ కరెంట్ లేదు. అప్పుడు 7 అవర్సే కరెంట్ ఉంటుండే. ఆ 7 అవర్స్లో ఆ బోరు ఊరికి అంత నీళ్ళు ఆపకపోయేది, నీళ్ళు తేకపోయేది, అంత లిఫ్ట్ చేయకపోయేది. దానికోసం ఏంటంటే గ్రామ పంచాయతీలో మాట్లాడి జనరేటర్ పెట్టేయడం జరిగింది. ఆ కాన్సెప్ట్ జిల్లాలో కూడా ఎవరు పెట్టలేదు. అంటే ఆ ఆలోచనలన్నీ నాకు సొంతంగా వచ్చినాయి. ఇవన్నీ చేసి అప్పుడు జనరేటర్ పెట్టించి ఊరోళ్ళకి ఇబ్బంది కాకుండా వాటర్ తాగించినాము, ఐమాక్స్ లైట్లు వేయించినాము చౌరస్తల మీద, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేయించినాము, సీసీ రోడ్లు చేయించినాము. అప్పుడు నేను ఇండిపెండెంట్గా ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ రూట్లో
బస్సు యాత్ర తీసుకొచ్చిండ్రు. ఆయన వచ్చి ఇదే గెస్ట్ హౌస్లో ఇప్పుడు మనం ఉన్న ఇక్కడనే ఆయన భోజనాలు చేసిండ్రు. ఓకే. అయితే ఆయన ఇక్కడ నుంచి వస్తుంటే మా ఊర్లో ఆపి ఆయనకు వెల్కమ్. సీఎం గెలిచిన తర్వాత ఏ పార్టీకి చెందినా సీఎంఏ కదా, ఆ సీఎంకు ఆ హోదాలో ఒక ఎంపీటీసీగా వచ్చి ఆయనకు వెల్కమ్ చెప్పి ఆయనకు మా ఊర్లో వాటర్ హెడ్ ట్యాంక్ కావాలి, ఓవర్ హెడ్ ట్యాంక్ కావాలి, సంపు కావాలా, మా ఊరికి హాస్పిటల్ కావాలని ఆయనకు లెటర్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఎంక్వైరీ అయ్యి అవన్నీ కూడా అయిపోయినాయి. మా ఊర్లో హాస్పిటల్ కూడా వచ్చేసింది, సంపు కూడా వచ్చింది, ఒక హెడ్ ట్యాంకు చౌదరగూడలో వచ్చింది. ఇట్లా ఇవన్నీ ఊరికి ఏమేం కావాలనో అవన్నిటి మీద కూడా మంచి అవగాహనతోటి చేసినాము. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు మా ఊర్లో వెతికి చూస్తే కూడా ఏం పనులు ఉండేవి అంటే మ్యాక్సిమం వర్క్స్ అయిపోయినాయి. సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ అన్నీ అయిపోయినాయి. ఏమైనా ఖరాబ్ అయినాయి, సర్వీస్ అయిపోయి డెడ్ అయినాయి ఉంటేనే మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయాలి, కానీ కొత్తగా చేసే పనులు అనేవి ఏం లేవు. అట్లా అన్నీ డెవలప్ అప్పుడే చేసినాం. అయితే అవన్నీ అనుభవం ఉంది. అట్లా పొలిటికల్గా ఎంట్రీ అయినా కాబట్టి అక్కడ నుంచి 2004లో 2004లో ఎలక్షన్లు ఉన్నాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి ఎలక్షన్, ఆయన అంతకంటే ముందు టీడీపీ గవర్నమెంట్లో, అంతకుముందు మా ఫ్యామిలీ బీజేపీలో ఉండే. బీజేపీలో ఉండి నేను ఇండిపెండెంట్గా ఎంపీటీసీ అయినా. అయితే బీజేపీ సానుభూతి ఫ్యామిలీగా ఉంటుంటే అప్పుడు బీజేపీ టీడీపీ రెండు కూడా అలయన్స్లో ఉన్నాయి 2004లో. అప్పుడు ఎలక్షన్ మూమెంట్లో నువ్వు యాజ్ ఏ ఎంపీటీసీగా పార్టీలకు రావాలి అని చెప్పి టీడీపీ, అప్పటికి టీడీపీ తోటి నేను ఎంపీటీసీగా వర్క్ తీసుకున్నా కదా గవర్నమెంట్లో, వాళ్ళు రావాలి అని చెప్పేసి అప్పుడున్న హోమ్ మినిస్టర్ దేవేందర్ గౌడ్ గారి సమక్షంలో నన్ను టీడీపీలో చేర్చుకోవడం జరిగింది. ఆ టీడీపీలో జాయిన్ అయిన తర్వాత 2004 శంషాబాద్ మండల్ అధ్యక్షుని ఎలక్ట్ అయినా. అది కూడా ఇనానిమస్, ఎవరు పోటీ రాలేదు. అయితే అట్లా ఎంపీటీసీకి వెళ్ళి మండల్ పార్టీ ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయ్యి మండలంలో ఉన్న అన్ని విలేజ్లు తిరిగి అన్ని విలేజ్లలో కూడా పార్టీని బాగా బెనిఫిట్ అయ్యేటట్టుగా చేసి అప్పుడు శంషాబాద్లో అత్యధిక మెజార్టీ ఎంపీటీసీలను గెలిపించుకొని ఎంపీపీ కైవసం చేసుకున్నాం. శంషాబాద్ మేజర్ గ్రామ పంచాయతీ ఎప్పుడు టీడీపీ గెలవలేదు అంతకుముందు. ఆసారి శంషాబాద్ మేజర్ గ్రామ పంచాయతీని కూడా టీడీపీని గెలిపించుకున్నాం. అంటే దీనికి అంతా వర్క్, టీం వర్క్ అనేది నేను చాలా దగ్గరుండి గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసిన. అదంతా ఎవరిని అడిగినా చెప్తారు ఇది నా గొప్పతనమే అని. ఇంకా పార్టీ ఉన్నా కూడా పార్టీ అప్పటికి 2004లో ఆల్మోస్ట్ క్లోజ్ అయింది వైఎస్ రాజశేఖర రెడ్డి హవాలో. అప్పుడు కూడా మేము టీడీపీని నిలబెట్టుకున్నాం. అప్పుడు హైదరాబాద్ చుట్టూరు ఉన్న 24 ఎమ్మెల్యే సీట్లలో 2009లో టీడీపీ గెలిచింది ఇక్కడ 2004లో. అది వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం అయినాక 2009 ఎలక్షన్లో టీడీపీ గెలిచింది. తర్వాత 2014లో ఎలక్షన్లు అయినాయి. అప్పటికి తెలంగాణ వచ్చేసింది. అప్పుడు కేసీఆర్ది ఫుల్ హవా నడుస్తుంది. అప్పుడు కూడా మళ్ళీ టీడీపీ నుంచే రాజేంద్రనగర్ కైవసం చేసుకోవడం జరిగింది. So yes, let's take a short break in.